అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 24, 2024 బుధవారం. తిథి పాడ్యమి, ఈ రోజంతా ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 12:41 వరకు, తదుపరి విశాఖ. యోగము సిద్ధి, తెల్లవారుజామున 5:06 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం బాలవ, సాయంత్రం 6:05 వరకు, తదుపరి కౌలవ. ఈ రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం సాయంత్రం 6:48, చంద్రాస్తమయం ఉదయం 5:55. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:40 వరకు, యమగండం ఉదయం 7:21 నుండి 8:56 వరకు, గుళిక కాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:06 నుండి 4:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:46 నుండి 7 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:01 వరకు. ఏప్రిల్ 24 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ పాడ్యమి, మరుసటి రోజు ఉదయం 6:45 వరకు ఉంది. ఒక తిథి ఇలా 2 సూర్యోదయాలను కలిగి ఉండటంని వృద్ధి తిథి అంటారు. వృద్ధి తిథి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. లగ్న ముహూర్తాల్లో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తాన్ని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోనూ, సూర్యుడు మేషరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీనరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: పుష్పక విమానం రావణుడు కుబేరుడు దగ్గర నుండి అపహరించాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: సుగ్రీవుడు ఎక్కడ నివసించాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1993 సంవత్సరంలో పంచాయతీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్యసాయిబాబా గారి వర్ధంతి. కన్నడ సినీ నటులు రాజ్ కుమార్ గారి జయంతి. సినీ నటులు, రంగస్థల నటులు జేవి సోమయాజులు గారి వర్ధంతి. ఖగోళ జ్యోతిష్య శాస్త్ర పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 24 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో
మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. ధనుస్సు రాశి ధైర్యంగా ఉండాలి. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మీనరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.